హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బేబీ పొటాటోస్తో మసాలా కర్రీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ బేబీ పొటాటో మసాలా కర్రీ అయితే రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు కర్రీ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా 1/2 kg వరకు అయితే బేబీ పొటాటోస్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న ఈ బేబీ పొటాటోస్ని ఒక కుక్కర్లో కానీ లేదంటే గిన్నెలో కానీ ఉడికించుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆలోపు పొటాటోస్ ఉడికేలోపు నేనైతే పూరీకి అయితే పిండి తడుపుతున్నాను. రాగి పూరి చేస్తున్నాను. 1 కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను. 1/2 కప్ వరకు రాగి పిండి తీసుకున్నాను. మీరు సేమ్ క్వాంటిటీలో కూడా తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ ఆశీర్వాద్ గోధుమ పిండికి 1/2 కప్ వరకు రాగి పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్ని అలానే 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ సాల్ట్ మాత్రమే వేసాను, ఇంకా వేరే ఏం వేయట్లేదు. ఇలా బాగా పిండిలో కలిసేలా చేయితో బాగా కలుపుకోవాలి. అలా అయితే పూరీలు మంచిగా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. ఈ విధంగా పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఎప్పుడైనా సరే పూరీ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. మెత్తగా తడిపేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. కాబట్టి పూరీ పిండి అయితే కొంచెం గట్టిగా తడుపుకుంటేనే బెటర్. ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు తడుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆలోపు పొటాటోస్ కూడా ఉడికిపోయాయి. ఇందులోకి వేడి వాటర్ తీసేసి చల్లని వాటర్ని వేసుకొని వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 రెడ్గా ఉన్న టమాటాలని వేసుకుంటున్నాను. అలానే 2 పచ్చిమిర్చి, ఒక 10 వరకు జీడిపప్పుని వేసుకోవాలి. దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ నుంచి స్కిన్ అంతా తీసేసి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పొటాటోస్పై ఫోర్క్ స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన ఉప్పు కారం అనేది పొటాటోస్కి కూడా మంచిగా పడతాయి. లేదంటే చప్పగా అలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఈ విధంగా అన్నింటికి ఘాట్లు పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఘాట్లు పెట్టిన పొటాటోస్ని కూడా వేసుకోవాలి. పొటాటోస్ని వేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు కారాన్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన పొటాటోస్ అనేవి కర్రీలో టేస్ట్ బాగుంటుంది. వీటిని స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ అలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. 2 నుంచి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఆయిల్ అనేది వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ వరకు కారాన్ని, 1 స్పూన్ వరకు సాల్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది పొటాటోస్ని ఉడికించేటప్పుడు కూడా వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మీ గ్రేవీకి తగినంత వాటర్ని వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. పూరీలోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం థిక్గానే ఉండాలని 1 గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకున్నాను. ఈ వాటర్ అనేవి మంచిగా మరిగేటప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా ఉడికేటప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ రెండింటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి సిమ్లో ఉంచుకుంటే అంతే అండి. బేబీ పొటాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే అండి. టేస్టీ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోకి అయితే ఇప్పుడు రాగి పూరిని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగానే పిండిని తడిపేసి పెట్టుకున్నాను కదా, పిండి చూడండి ఎంత మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని, పూరీలు కాబట్టి కొంచెం సైజ్ చిన్నగా చేసుకోవాలి చపాతీస్ కంటే. నేనైతే ఆయిల్తోనే చేస్తున్నాను. మీకు ఆయిల్ వద్దనుకుంటే పిండితో అయినా చేసుకోవచ్చు. పూరీలు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ విధంగా చేసుకున్న పూరీలన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పూరీలు అన్నీ మంచిగా పొంగుతూ వస్తాయి. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఈ విధంగా గరిటెతో అనుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ప్రతి పూరి పొంగుతూ చాలా బాగుంటాయి సాఫ్ట్గా. ఇంతే అండి. మనం చేసుకున్న పూరీలన్నింటినీ కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కకి తీసేసుకోవాలి. ఈ పూరీలోకి అయితే మంచి కాంబినేషన్ అనమాట ఆలు కర్రీ అయితే. చాలామంది కూడా ఇష్టపడతారు పూరీలోకి ఆలు కర్రీ అయితే. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. పూరీ కానీ చపాతీ కానీ ఏదైనా చేసుకొని తినొచ్చు అనమాట, అంత బాగుంటుంది. మిగతా అన్ని పూరీల్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్పై వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పూరీలన్నీ చాలా బాగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. రాగి పూరీ అయితే ఇంకా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఈ విధంగా ట్రై చేశాను. చూస్తున్నారు కదా, కర్రీ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ అండ్ రాగి పూరీ అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీకెండ్స్లో చేస్తే. ఇంతే అండి, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ఆలు కర్రీ అండ్ రాగి పూరీ అయితే ట్రై చేయండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.